హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. అండ్ మన యూజువల్ లైఫ్లో కూడా మెటావర్స్ అసలు టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందంటే అందులో మెటావర్స్లో కూడా మరి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ మన నార్మల్ లైఫ్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మెటావర్స్ ఎంతగానో యూజ్ అవుతుంది. మరి ఆ మెటావర్స్ గురించి చాలామందికి కూడా తెలియదు. అసలు అందులో అసలు ఎలా వెళ్ళాలి, ఆ కోర్సెస్ ఏంటి, అది నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా మనతో ముచ్చటించడానికి సో మెటావర్స్ ఎక్స్పర్ట్ గన్నపురం వేణు గారు మనతో పడినారు. హాయ్ సార్, Hi. వెల్కమ్ టు టెక్ టాక్ షో. థ్యాంక్ యూ. మెటావర్స్ గురించి మనం చాలా వరకు వింటూ ఉన్నాము. అసలు ఆ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు మీరు ఈ మెటావర్స్ గురించి ఎలా రీసెర్చ్ చేశారు, అసలు ఇందులోకి మీరు రావడానికి గల రీజన్ ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మెటావర్స్ లోపలికి అంటే ఆ టాపిక్ నేను రీసెర్చ్ చేయడానికి నాకు చాలా బలమైన కారణం ఉంది. దట్ ఈస్ బేసికలీ కోవిడ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటారు కదా. Yeah. యాక్చువల్లీ కోవిడ్ నాకు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేసింది. Okay. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను ఒక ఇన్నోవేషన్ చేశాను, అది సొసైటీ కోసం. ఆ చేసిన ప్రాసెస్లో నెక్స్ట్ దాని ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి నేను చాలామంది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ని కలిశాను. సో తర్వాత నేను చూసిన తర్వాత నేను ఒకటి రియలైజ్ అయ్యాను, ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే హౌ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు ద పీపుల్ అనేది. సో దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా పిహెచ్డి కూడా సోషియో ఎకనామిక్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ నావెల్ టెక్నాలజీస్. ఓకే. సో ఆ కాంటెక్స్లో నేను జస్ట్ స్టెప్ ఇన్ అయ్యి కొత్త టెక్నాలజీ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మెటావర్స్ ఇట్ స్టక్ టు మై మైండ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. బికాజ్ ప్రజెంట్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయడం ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో నేను మన కాలానికి ఒక స్టెప్ ముందు ఉండాలి అని ఆలోచించే వ్యక్తి నేను. సో ఆ ప్రాసెస్లో చూస్తే ఏఐ ఇవన్నీ మనం వింటున్నాం. సో ఐ జస్ట్ స్టెప్డ్ ఇన్ టు ద రీసెర్చ్ ఆఫ్ మెటావర్స్. బికాస్ మెటావర్స్ ఇంపాక్ట్స్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఇండియాలో ప్లస్ గ్లోబల్గా చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం సియోల్ సిటీలో తీసుకుంటే వాళ్ళు వర్చువల్గా ఒక గార్డెన్ తయారు చేశారు, వర్చువల్ సిటీ. సో దీనికి అంత పవర్ఫుల్ ఉంది. సో నేను అనుకున్నాను ఇలాంటి టెక్నాలజీ వీ నీడ్ టు స్టడీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై బ్యాక్గ్రౌండ్, నేను ఒక మామూలు సాధారణ వ్యక్తిని. అంటే నేను గోదావరిఖనిలో మా నాన్న ఒక సింగరేణి ఎంప్లాయీ, అక్కడ స్కూలింగ్ చేసి తర్వాత డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా వరంగల్లో చేసి దెన్ బీటెక్ మెకానికల్ ఉస్మానియా క్యాంపస్లో చేసి ఐఐటి మద్రాస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్స్ చేసి ఒక సైంటిస్ట్గా నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఫీల్డ్లో 2 దశాబ్దాలుగా వర్క్ చేస్తూ ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్కి పరిచయం అయ్యాను మెటావర్స్ ద్వారా. ఓకే. సో వీక్ డేస్ నా రెగ్యులర్ డ్యూటీస్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వీకెండ్స్లో మ్యాక్సిమం ఐ విల్ ఇంటరాక్ట్ విత్ కార్పొరేట్స్ లైక్ సిఎక్స్ఓస్, సిహెచ్ఆర్ఓస్. దెన్ అపార్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్స్ నేను ఏంటంటే ఈవెన్ ఐ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్. ఐ మెంటర్ స్టూడెంట్స్. ఓకే. ఆ స్టూడెంట్స్లో కొంతమంది ఐటీఎన్స్ ఉన్నారు, ఎన్ఐటీఎన్స్ ఉన్నారు, మామూలు టైర్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కెరీర్ గైడెన్స్ కానీ నెక్స్ట్ వాళ్ళు ప్రజెంట్ ఎడ్యుకేషన్లో హౌ టు బ్యాలెన్స్ ద ఎడ్యుకేషనల్ పర్సనల్ లైఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్ దోస్ థింగ్స్ అవి చెప్తూ సో వాళ్ళకి ఏంటంటే మేము టెక్నాలజీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈ ఒక జర్నీ స్టార్ట్ అయ్యి దెన్ ఐ స్టెప్డ్ ఇన్ టు మెటావర్స్. నౌ ఈ మెటావర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దీనిలో ఎలా సక్సెస్ సాధించాలి అనేది ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్న రీసెర్చ్ ప్లస్ క్రియేట్ చేస్తున్న అవేర్నెస్. సో ఇది నా డే టు డే రొటీన్. ఓకే. బట్ మీరు చెప్పిన దాని తగ్గట్టు అసలు యాజ్ ఏ మెకానికల్ ఇంజనీర్గా అండ్ దెన్ లేటర్ ఏరోస్పేస్ ఇంజనీర్గా అండ్ నౌ ఇన్ టు ద మెటావర్స్గా, సో ఆ 3 డిఫరెంట్ స్ట్రీమ్స్. సో ఆ 3 డిఫరెంట్ స్ట్రీమ్స్ దీనివల్ల అంటే ఒకటి ఇంకొక దానికి అంటే హెల్ప్ఫుల్గా ఉండేటట్టు కూడా కనిపించట్లేదు. బట్ హౌ కెన్ యూ మేనేజింగ్ ఆల్ ద థింగ్స్? మనం ఒక కాన్సెప్ట్ సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్ అంటారు Yeah. కదా. సో ఎట్ ద సేమ్ టైం నేను సర్వైవల్ కాదు, బీ ఏ మాస్టర్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్ అని నేను అనుకుంటాను. సో హౌ టు బీ ఏ మాస్టర్. సో నువ్వు ఎప్పుడైతే చేంజెస్కి నువ్వు అడాప్ట్ చేసుకుంటూ వెళ్తావో యూ విల్ బీ మాస్టర్ ఇన్ దట్. సో దానికోసం ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయినా నెక్స్ట్ ఇన్ ఎనీ ఫీల్డ్ మెడికల్ అయినా ఇంకేదైనా సరే ఫ్యూచర్లో నేను చూస్తుంది ఏంటంటే మెటావర్స్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ ఎన్ ఇంపాక్ట్. ఓకే. సో అలాంటప్పుడు నేను ఏంటంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటి అని సెర్చ్ చేస్తూ ఐడెంటిఫై చేసినప్పుడు మనకు మెటావర్స్ అనేది వస్తుంది. సో మెటావర్స్ క్యాన్ ఫిట్ ఇన్ టు ఎనీథింగ్. ఓకే. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా
ఇష్టం. Hmm. దానివల్ల నేనేంటంటే ఒక కొత్త టెక్నాలజీ కోసం నేను వెతుకుతూ మెటావర్స్ దగ్గర ప్రస్తుతానికి ఆగాను. Hmm. ఇంకా దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే. సో దిస్ విల్ ఫిట్ ఇన్ టు ఎనీ ఫీల్డ్ వాట్ ఎవర్ యూ టాక్. అండ్ మెటావర్స్ అనేది ఫ్యూచర్ అని మీరు అంటున్నారు, బాగానే ఉంది. 100%. సో ఇప్పుడు మన కంటే అంటే మన ఇండియా కంటే వన్ స్టెప్ ఫార్వర్డ్లో ఉన్న అమెరికాలో ఆల్రెడీ మెటావర్స్ అనేది కూడా కొన్ని ఫీల్డ్స్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ విఆర్గా వర్చువల్ రియాలిటీ దాని పరంగా కానీ, సో రియల్ ఎస్టేట్ దాని పరంగా కానీ ఇలా అన్నీ వస్తున్నాయి. మన ఇండియాలో ఇప్పటి వరకు ఎంత ఎగ్జిస్టెన్స్ అనేది కూడా ఉంది, యూజ్ చేస్తున్నారా లేదా ఏంటి? మన ఇండియాలో యాక్చువల్లీ మనం చాలా హెడ్లో ఉన్నాం. వేరే దేశాలతో మనం అనుకుంటాం వేరే దేశాలు మనకంటే చాలా ముందున్నాయని. కాకపోతే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ప్లీజ్. థార్ వెహికల్ మెటావర్స్లో అమ్మారు, తెలుసా ఈ స్టేట్మెంట్? ఒక ఆర్టికల్ చదివాను. బెంగళూరు ఎయిర్పోర్ట్, మన ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లో చూస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెటావర్స్. వర్చువల్లీ బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళొచ్చు, చూడొచ్చు, అన్నిటిని ఫీల్ అవ్వచ్చు, చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం ఏం చేసాం, ఎయిర్పోర్ట్స్ చూసాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూసాం, అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ బరోడా, దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ టు యూజ్ ద మెటావర్స్. ఇవి కాకుండా రెగ్యులర్ ఐటీ ఇండస్ట్రీస్ మేజర్ ప్లేయర్స్ని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా మెటావర్స్ని యూజ్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని మెటావర్స్లో యాక్చువల్గా పెద్ద సముద్రం చెప్పాను, ఇట్స్ ఏ యూనివర్స్, ఆల్టర్నేట్ యూనివర్స్. సో అందులో చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఎందుకంటే నా రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఈ మధ్య ఎక్కువ CHROs తోటి అవుతున్నాయి. మన హెచ్ఆర్ఎం అంటాం మేనేజ్మెంట్లో. సో ఆ టెక్నికల్ తీసుకో, వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ గేమిఫికేషన్. గేమిఫికేషన్ అంటారు. ఆ గేమిఫికేషన్ టాలెంట్ అక్విజిషన్లో వాడతారు, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్లో వాడతారు, ఎంప్లాయీ అప్స్కిల్ రీస్కిల్ ఇలాంటి వాటిలో వాడతారు. ఇలాంటి విషయానికి వస్తే చాలా ఇండియన్ కంపెనీస్ ఆల్రెడీ మెటావర్స్ అడాప్ట్ చేసుకున్నాయి, వాటి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ న్యూస్ మనకి బయటికి రాదు, క్లోజ్ సర్కిల్స్లో బయటకు వస్తుంది. బట్ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు మాత్రం మనకి బయటకు వస్తుంది, ఓ వీళ్ళు వాడదు, అప్పుడు తెలుస్తుంది మనకి అలా. సో ఇండియా విషయానికి వస్తే మెటావర్స్ ఈజ్ వెరీ మచ్ యూస్డ్ అండ్ వీఆర్ మచ్ అహెడ్ ఆఫ్ other people. In fact, we are developing metaverse platforms for different companies also. అండ్ ప్రెసెంట్ హైదరాబాద్ అనేది ఒక టెక్నికల్ హబ్గా కూడా ఉంది. అండ్ మన హైదరాబాద్లో మెటావర్స్ బాగా యూజ్ చేస్తూ అండ్ ఆ టెక్నాలజీని కూడా వేరే వాళ్ళకి ఇచ్చే కంపెనీస్ కానీ, సో అది ప్రెసెంట్ ఓపెనింగ్స్ కానీ అది స్టూడెంట్స్కి ఎలా ఉండబోతున్నాయి ఏంటి? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్లో ఎస్ టీ హబ్ వచ్చిన తర్వాత కానీ ఇంకా వేరే సెషన్స్ చూస్తుంటే చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుండి స్టార్ట్ చేశారు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ స్టార్ట్ అవుతేనే దెన్ దే విల్ గో టు ద ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఆల్రెడీ అక్కడ ఏంటంటే మన సప్లై డిమాండ్ అంటాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుండి సప్లై అవుతుంది, ఇండస్ట్రీ నుండి డిమాండ్ రావాలి ఈ ఎక్స్పర్ట్స్కి. సో ఇప్పుడు నువ్వు చూస్తే మనకి చాలా వరకు హెచ్ఆర్ కాంక్లేవ్స్ అని జరుగుతుంటాయి. ఆ హెచ్ఆర్ కాంక్లేవ్స్లో వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఆఫ్ ద టాలెంట్ ఏంటి అని. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు నేను చూస్తున్నది అయితే ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ 15 daysకి ఒక కాంక్లేవ్ జరుగుతుంది. అందులో వాళ్ళు మెటావర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆ ఎక్స్పర్ట్స్ రిక్వైర్మెంట్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో అవేర్నెస్ చాలా వచ్చింది హైదరాబాద్లో కూడా. సో ఇప్పుడు చూస్తే చాలా వరకు స్టార్టప్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. దే మే నీడ్ నాట్ డెవలప్ కంప్లీట్ మెటావర్స్ ప్లాట్ఫామ్స్, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక ప్యాచ్ అనేది చేసి ఇవ్వగలరు. అలాంటి కెపాసిటీ ఉన్న కంపెనీస్ కూడా వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా అనుకుంటే హైదరాబాద్లో ఎలా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ ఏ లీడర్. ఓకే, హైదరాబాద్లో లీడర్ అవ్వచ్చు. ఇక్కడ బెంగళూరు వన్ సిటీ విచ్ ఈస్ కాంపిటింగ్ అండ్ హైదరాబాద్ ఆల్సో ఈస్ కమింగ్ అప్. సో చూస్తే ఫ్యూచర్లో మనకి హైదరాబాద్లో కూడా లాట్ ఆఫ్ ఈ ఇదేంటిది హ్యాకథాన్స్ లాగా ఈ కాంక్లేవ్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఇవి కూడా పికప్ అవుతుంది మెటావర్స్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు పిక్. అండ్ ప్రెసెంట్ అయితే చాలా మందికి కూడా ఈ మెటావర్స్లోకి వెళ్ళాలని ఉన్నా కానీ, సో ఏ కోర్సెస్ కానీ నేర్చుకొని వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటుంది కానీ స్టూడెంట్స్ కానీ చాలా మందికి ఆ అవగాహన అనేది ఉండట్లేదు. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సో యూ కెన్ గివ్ ఎన్ రైట్ పాత్ టు దెమ్. ఇప్పుడు చాలా వరకు నేను నా ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్లో అవుతున్నప్పుడు ఎవరిని అడిగినా మ్యాక్సిమం వాళ్ళని కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. బేసిక్ కంప్యూటర్ సైన్స్ నేను వెళ్తాను. ఎందుకు అంటే నేను ఐటీ ఇండస్ట్రీలో నేను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను వర్క్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ మెటావర్స్, సో మెటావర్స్లో ఎక్స్పర్ట్ అంటే మనకు 2 విధాలు ఉంటాయి. ఒకటి కంప్లీట్ బేసిక్ కోడర్, ఇంకొకటి స్ట్రాటజిస్ట్. ఎందుకంటే మెటావర్స్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇట్స్ నాట్ జస్ట్ వన్ యూనిఫామ్ ప్లాట్ఫామ్ యూ కెన్ అప్లై టు ఎనీవన్. మెటావర్స్ ప్లాట్ఫామ్ వచ్చేసి కస్టమైజ్డ్ ప్లాట్ఫామ్.
అదేంటంటే ఎవరెవరికి ఏమేం అవసరం ఉందో దానికి తగ్గట్టుగా డిజైన్ చేయగల ప్లాట్ఫామ్ అది. సో ఒకరి రిక్వైర్మెంట్స్ తెలుసుకొని దానికి తగ్గట్టు మనం లాగరిథమ్స్ కానీ అల్గారిథమ్స్ అవన్నీ మనం రాసే కెపాసిటీ ఉండాలి. సో ఈ విధంగా చూస్తే మనం కోడింగ్లో స్ట్రాంగ్ అయి ఉండాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ లాజిక్స్ అప్లై చేయడం, హౌ ఎఫెక్టివ్ యు ఆర్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక జావా ప్రోగ్రామ్ రాసి ఏదో పైథాన్ ప్రోగ్రామ్ రాసేసి మనం ఊరుకునేది కాదు. సో దీంట్లో నువ్వు ఏంటంటే ఈవెన్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ విఆర్ ఆల్సో, వర్చువల్ రియాలిటీ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వస్తుంది నీకు. దెన్ ఇంకొకటి దిస్ ఈజ్ ఏఆర్ ఆల్సో, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వేర్ యూ విల్ క్రియేట్ దట్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఫిజికల్ మూమెంట్. అది ఏదైతే ఉందో ఫిజికల్ మూమెంట్ నువ్వు అక్కడ క్రియేట్ చేయగలాలి. సో ఇది ఎలా ఉండదంటే యూ హ్యావ్ టు బి ఇమ్మర్స్డ్ ఇన్ టు ద టెక్నాలజీ. ఓకే. సో నువ్వు ఏ కోర్స్కి వెళ్తున్నావు అందులో అనేది కాకుండా ఎంతవరకు నువ్వు ఎఫర్ట్ పెట్టగలవు అందులో, ఆ ప్యాషన్ ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ. ఆ పేస్తో నువ్వు మ్యాచ్ అవ్వాలంటే నీ ఎనర్జీ లెవెల్స్, నీ కమిట్మెంట్ ఉండాలి. సో బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ నేర్చుకుంటున్నా కూడా దెన్ హౌ మచ్ యూ కెన్ ఫోకస్ ఆన్ ఏఐ టెక్నాలజీస్ ఆర్ జావా ప్రోగ్రామింగ్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నీకు ఫౌండేషన్ లాగా వస్తాయి. సో వీటిలో ఉండాలి. ఇంకొకటి నేను నా స్టూడెంట్స్కి నేను ఎవరినైతే మెంటర్ చేస్తానో వాళ్ళకి నేను ఫస్ట్ నుండి చెప్తాను. ఎలాంటి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మనం ఎనీ కోర్స్ తీసుకుని ఒక మ్యాథమెటిక్స్ ఉందనుకుందాం. మ్యాథమెటిక్స్లో మనకి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి. నేను వాళ్ళకి చెప్తాను, నువ్వు ఒకవేళ స్టార్టింగ్ బేసిక్ స్టార్ట్ చేయాలంటే తీసుకో, ఒక 10 ఈక్వేషన్స్ తీసుకో, 10 ఈక్వేషన్స్ ఆటోమేట్ చేయి. ఓకే. అందులో కొన్ని డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, కొన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఫిక్స్ చేయి. అట్లీస్ట్ స్టార్ట్ విత్ ఎక్సెల్, డోంట్ వరీ. ఇండిపెండెంట్ వేరియబుల్స్ పెట్టు, డిపెండెంట్ వేరియబుల్స్ పెట్టు, పారామీటర్స్ వేరీ అయ్యి అవుట్పుట్ రాని. ఆటోమేట్ దిస్. సో నీ అకాడమిక్స్ నీకు ఆన్సర్ ఎలాగో తెలుసు కదా, స్టార్ట్ విత్ దిస్. ఓకే. ఇది నీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ ఇవి ప్రాజెక్ట్స్ నీకు ఒక టీచర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, లెక్చరర్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వు చేసుకో. ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కోర్స్ యూ విల్ సెల్ యువర్ సెల్ఫ్ బెటర్ వే కంపేర్ టు అదర్స్. సో అదే, సో కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ జావా పైథాన్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ చేసినా నీకు నువ్వు సెల్ఫ్ డ్రైవింగ్ చేసే పొటెన్షియాలిటీ నువ్వు క్రియేట్ చేసుకుంటే యూ విల్ బి త్రూ ఇన్ మెటా. ప్రెసెంట్ వింటున్న బయట న్యూస్ ఏంటంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై అనేది లేదు అని కూడా వింటున్నాం. చాలామంది ఉన్న ఎక్స్పర్ట్స్ అనేది కూడా సో అమెరికాకో మరి యూకేకో అలా వెళ్ళిపోతూ అట్లా కూడా ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై అనేది కూడా తగ్గిపోతుంది. సో దాన్ని మ్యాచ్ చెయ్యాలంటే హౌ? సో యాక్చువల్లీ ఈ గ్యాప్ ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండే. ఎందుకంటే అప్పట్లో ఏంటంటే కంపెనీస్ అంటే మనకి ఎంఎన్సీస్ బయటే ఉన్నాయి, ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి పోస్ట్ కోవిడ్ చూస్తే చాలా స్టార్టప్స్ వచ్చాయి, కొన్ని యూనికార్న్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయబిలిటీ మనకి ఇండియాలో పెరుగుతూ ఉంది. సో పెరుగుతున్న కొద్దీ అప్పుడు ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ పెరిగినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి వాళ్ళకి తగ్గట్టుగా ఇండస్ట్రీస్ని కాలేజెస్కి ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే. క్రియేట్ చేసి అక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం, అట్లీస్ట్ కాన్వకేషన్స్ ఏదో ఒక ఈవెంట్లో వీళ్ళని పిలవడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, దానికి తగ్గట్టు కొంతమంది ఎక్స్పర్ట్స్ని వాళ్ళ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇంక్లూడ్ చేయడం. సో కరికులంని మళ్ళీ రీడిజైన్, మ్యాక్సిమం డీమ్డ్ యూనివర్సిటీస్ కదా, సో కరికులం కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ విధంగా చేసి వీళ్ళు ఏం చేస్తే సప్లైని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంతకుముందు ఉన్న గ్యాప్తో పోలిస్తే ఇప్పుడు గ్యాప్ తగ్గింది. సో పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్. ఎస్. సో నెక్స్ట్ ఇంకొక ఇందులో మన యొక్క హిడెన్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు సప్లైకి రెడీగా లేరు ఇంతకు ముందు అంటే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అఫేర్స్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా మనకి స్టూడెంట్స్ ఇంటేక్ కానీ రావాలి. అంటే ఏ కోర్సు దొరకక ఇందులోకి రాకపోవడం కాకుండా ఇంట్రెస్ట్ దీనికోసమే రావాలి. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీన్ని నేర్పించే ఎక్స్పర్ట్స్ అవైలబుల్ ఉండాలి. అంటే వాళ్ళు అంతకుముందే వాళ్ళు నేర్చుకొని వచ్చి ఉండాలి. సో వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ వాళ్ళు బ్యాలెన్స్ షీట్ వేసుకుంటారు కదా. సో అది అంతకుముందు కొంచెం రిస్క్ టేకింగ్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ష్యూర్ షాట్. ఎస్. సో కాలేజెస్కి ఇప్పుడు కాలేజెస్ స్టూడెంట్స్ డిమాండ్ సప్లై చూస్తే కాలేజెస్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి చూస్తే ఇప్పుడు వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నారు ఇప్పుడు. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో దే ఆర్ రిడ్యూసింగ్ ద గ్యాప్.
బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే. ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ, సో ఈ ప్యాకేజెస్ అనేది స్టార్టింగ్‌లో ఎలా ఉంటుంది? యాక్చువల్లీ దట్ డిపెండ్స్ అగైన్. ఓకే. ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ ఏంటి, హుహు. వాటికున్న ఇంపాక్ట్ ఏంటి, అది కూడా డిఫైన్ చేస్తుంది. హ్మ్. ప్లస్ క్యాండిడేట్ క్యాలిబర్ ఏంటి, క్యాండిడేట్ రాగానే తను ఎక్స్పర్ట్ లాగా వర్క్ చేయగలడా, లేదా తనకి ఫస్ట్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి మనం తర్వాత తీసుకోవాలా. సో అది ప్లస్ నెగోషియేషన్లో చూసుకుంటారు. హ్మ్. సో ఒకవేళ ఇలాంటి ఫీల్డ్లో తీసుకుంటే, ఇప్పుడు మనం జనరల్గా ఆర్డినరీ ఇంజనీరింగ్ స్టూడెంట్ని మనం తీసుకుంటే వాళ్ళకి 20,000 25,000 పర్ మంత్ ఇచ్చేస్తారు. యెస్. కానీ ఇలాంటి ఫీల్డ్లో ఒకవేళ వాళ్ళు క్రిటికల్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం అలాంటి అవుతే దట్ కెన్ గో అప్ టు 40,000-50,000 అదే స్టార్టింగ్‌లో. స్టార్టింగ్లోనే యాజ్ ఎ ఫ్రెషర్ ఓకే. చెప్తున్నాను. ఒకవేళ తాను ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టూడెంట్ ఒకవేళ ఫస్టే తన అకాడమిక్ స్కోరింగ్స్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనే వాలంటీర్గా చేసి ఏదైనా చేస్తే ఇంకా ఆ ఫ్యాక్టర్ అది ఫిక్స్డ్ కాదు, అది దట్ కెన్ బి నెగోషియేటెడ్. ఓహ్! తన టాలెంట్తో దాన్ని నెగోషియేట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అప్పుడు నువ్వు లేదు నాకు ఫ్రెషర్కి వెళ్తే ఇంతే దొరుకుతాను లేదు. మనం ఇప్పుడు చాలా న్యూస్లో ఒక్కోసారి న్యూస్ ఆర్టికల్స్లో వస్తుంటుంది 1 crore ప్యాకేజ్, 1.5 crore ప్యాకేజ్ ఐఐటిఎన్కి వచ్చింది, ఐఐఎం గైకి వచ్చింది అని అంటుంటారు. సో ఓహ్! దట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే వాళ్ళు ఏం తన అకాడమిక్ రికార్డ్స్లో ఏం చూపించారు వాళ్ళు అలా. సో ఇట్ క్యాన్ బి నెగోషియేటెడ్ విత్ యువర్ స్కిల్ సెట్. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ చదువుతున్నారో ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా చేశారంటే ఆ ప్యాకేజ్ అనేది కూడా పెరిగే అవకాశం ఎస్ ఉంటుంది. ఎస్ అండ్ మనం ఇప్పుడైతే వాటి నుంచి కొంచెం మనం మెటావర్స్‌లోకి వస్తే, అండ్ మెటావర్స్‌లో అయితే ఇట్స్ అనే డిఫరెంట్ అంటే మన ఏఐ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వీఆర్ ఇవన్నీ కలగలిపినదే మెటావర్స్ అని చెప్పేసి చెప్పారు. Hmm. సో మన రియల్ లైఫ్‌లో ఎంతవరకు యూజ్ అనేది ఉంటుందంటారు ఈ మెటావర్స్? టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ అయ్యాం, ఫిజికల్లీ చాలా మనం లేజీగా అయిపోతున్నాం. Yeah. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఒక షాపింగ్ చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాం, జస్ట్ ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళిపోయి చేసేసుకొని Hmm. మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చేసేస్తున్నాం. సో అలాంటి సినారియోలో అప్పుడు మనకి మార్కెట్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ని వాళ్ళ దగ్గర రప్పించుకోవాలంటే అట్లీస్ట్ ఫిజికల్ అయినా రప్పించుకోవాలి, అంటే వర్చువల్ అయినా రప్పించుకోవాలి. సో ఫిజికల్గా వీళ్ళు వచ్చేలా లేరు. అప్పుడు సో వాట్ యు హావ్ టు డూ ఇట్, వర్చువల్ గానే మనం ఏదో ఒకటి చేయాలి. ఎస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్ Hmm. తీసుకుంటే వర్చువల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను క్లోతింగ్ తీసుకోవాలి, Yeah. నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే నీ ఇమేజ్ అక్కడ వర్చువల్గా నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు, Hmm. వర్చువల్గా అక్కడికి వెళ్ళొచ్చు, నువ్వు డ్రెస్ అక్కడ వేసుకోవచ్చు, చూసుకోవచ్చు, హౌ యు ఆర్ లుకింగ్ అనేది చూసుకోవచ్చు. సో చూసుకొని దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ వరల్డ్. అండ్ రీసెంట్‌గా అయితే నేను కూడా చూసాను సార్. ఏంటంటే కొన్ని ఆప్టికల్స్ ఏదైనా మనం ట్రై చేయాలంటే జస్ట్ మన ఫేస్ అనేది జస్ట్ కెమెరాలో మనం చేస్తే Correct. ఏమంటారు మనకు సెట్ అయ్యే గౌగల్స్ Frames. అనేది కూడా చేస్తారు. ఫ్రేమ్స్ చూసుకుంటే ఆప్టికల్ కంపెనీ వన్ ఆఫ్ ద కంపెనీ వాళ్ళు చూపించారు ఎలా ఫ్రేమ్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అనేది. సో సిమిలర్ వే నీకు ఇందులో మెటావర్స్లో ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి జస్ట్ ఒక 2D పిక్చర్లో మనకి ఒక ఫోటోకి ఫ్రేమ్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. అవును. కాకపోతే ఈ మెటావర్స్లో ఏంటంటే ఫిజికల్ లాగా నువ్వు ఎలా అయితే ఫిజికల్ ఉంటావో నువ్వు ఒక యాక్చువల్లీ మెటావర్స్లో బ్యూటీ ఏంటంటే నువ్వు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ అవతార్. ఓకే. ఇట్స్ లైక్ ఎ కార్టూన్ పిక్చర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అలా ఒకటి క్రియేట్ చేసుకుంటావు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాళ్ళు ఇచ్చిన ప్లాట్ఫామ్లోకి నువ్వు లాగిన్ అయ్యి ఎంటర్ అయితే సో యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ వరల్డ్ కంప్లీట్లీ. అప్పుడు ఆ స్టోర్ మొత్తం తిరగచ్చు. ఇప్పుడు ఇలా మన ఈ స్టూడియోలోకి ఎలా వచ్చామో అలా ఫుల్ తిరిగి రావచ్చు, కూర్చోవచ్చు, 1-to-1 చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో ఆ విధంగా చేస్తాం. ఇది ఆన్లైన్ షాపింగ్. నెక్స్ట్ కమ్స్ టు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక కొరియా కంట్రీ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక వర్చువల్ పార్క్ క్రియేట్ చేశారు. మనం ఎలా అయితే ఈవినింగ్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకొని పార్క్లో కాస్త సరదాగా టైం స్పెండ్ చేస్తామో ఆ విధంగా వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు, వాక్ చేసుకోవచ్చు, జాగ్ చేసుకోవచ్చు, తర్వాత టైం స్పెండ్ చేసి మళ్ళీ వాపస్ రావచ్చు. సో వాళ్ళు ఫిజికల్గా వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడున్న కాంక్రీట్ జంగల్లో నీకు అలాంటి ప్లేసులు కూడా దొరకవు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, వర్చువల్గా క్రియేట్ చేసి నీకు ఇస్తారు. సో బట్ ఏంటంటే నీకు ఆ ఎఫెక్ట్ అదే ఉంటుంది. బేసికలీ ఇట్స్ సైకలాజికల్ ఇంపాక్ట్ దట్ ఎస్ నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను, సో నా హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో నీకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ పరంగా చూస్తే ఎనీ ఇండస్ట్రీ అంతెందుకు నేను మెడికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిటికల్ సర్జరీస్ ఉంటాయి, అవి చేయాలంటే కూడా మనకి ఒక ఎక్స్పర్ట్ రావాలి, మనకి ట్రైన్ చేయాలి, ఫిజికల్గా చేయాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మెటావర్స్లో ఇద్దరు కూర్చొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు, మనం నేర్చుకుంటాం. ఇన్ఫ్యాక్ట్
ఎప్పుడు చదివిన గుర్తు. మెటావర్స్లో వాళ్ళు ఏంటంటే లైవ్ సర్జరీ కూడా గైడ్ చేశారని. బట్ ఐ హ్యావ్ టు ఈవెన్ నేను కూడా చదివాను సార్ ఒక ఆర్టికల్. సో లైవ్ సర్జన్ కూడా చేశారని. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఇవి కాకుండా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి నేనే ఒక కాన్ఫరెన్స్లో ఇక్కడ నాకు బెంగళూరులో ఒక హెచ్ఆర్ కాంక్లేవ్ అటెండ్ అవుతున్నాను. అక్కడ నేను టాక్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నాకు స్పెయిన్లో కాన్ఫరెన్స్ ఉంది. అక్కడ పేపర్ ప్రజెంటేషన్ ఉంది నాది. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ స్పాన్లో నాకు. సో ఏం చేశాను నేను ఫస్ట్ స్పెయిన్ది నేను పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను మెటావర్స్లో. ఓకే. వర్చువల్ వరల్డ్లో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ అందరు ఆడియన్స్ ముందు నేను పేపర్ ప్రజెంటేషన్ చేశాను. బట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ కాలేజ్ వాళ్ళకి కానీ హెచ్ఆర్స్ వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకి నేను టాక్ ఇచ్చాను. ఇంతకు లైవ్ గా మీరు ఎక్కడ ఉన్నారు? స్పెయిన్ లో ఉన్నారా? బెంగళూరులో బెంగళూరులో. ఓకే. సో అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటి కన్జ్యూమర్ గూడ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఎనీ మెడికల్ ఫీల్డ్ కానీ, ఈవెన్ ఆటోమొబైల్ కానీ, ఎడ్యుటెక్ కానీ, ఎనీ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ మనం తీసుకున్నా కూడా మెటావర్స్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, షాకింగ్, బట్ యూ విల్ గెట్ కనెక్టెడ్ ఐఎమ్ షూర్. మీరు బ్యాంక్ ఎప్పుడు వెళ్ళారు లాస్ట్ టైం? మీ బ్యాంక్కి, మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ మంత్స్. సో దట్ మీన్స్ నీకు బ్యాంక్ ఫిజికల్గా ఉండే నెసెసిటీ లేదు. బ్యాంక్ అక్కడ ఉండాలని అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉందో లేదో కూడా తెలియదు, అది షిఫ్ట్ అయిందో కూడా తెలియదు. సో ఫ్యూచర్లో బ్యాంక్స్ కూడా కంప్లీట్ వర్చువల్ అయ్యే ఛాన్సెస్ బికాస్ ఆఫ్ మెటావర్స్. ఓకే. నీకేంటి ఇప్పుడు కాల్ చేయాలన్నా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం, వాళ్ళు ఎక్కడున్న సంగతి తెలియదు. హైదరాబాద్లో ఉన్నారా, బెంగళూరులో, ముంబై, ఢిల్లీ ఎక్కడా తెలియదు. బట్ నీకు వాళ్ళ అసిస్టెన్స్ దొరుకుతుంది. ఓకే. నెక్స్ట్ మీ మేనేజర్తో మాట్లాడాలన్నా కూడా, రిలేషన్ మేనేజర్తో మాట్లాడాలన్నా కూడా నువ్వు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మెటావర్స్లో ఏంటంటే వర్చువల్గా ఇంటరాక్ట్ అవుతాం. సో బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్లీ. ఓకే. సో ఇప్పుడు మన ఈ ఫీల్డ్స్ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం అవన్నీ చూసినా దెర్ ఈస్ 100% పాసిబిలిటీ that metaverse is going to replace all these people. Okay. So that is what that kind of impact you can have with metaverse in day-to-day life. అండ్ వర్చువల్గా మనము అది ఏంటంటే విజన్ ప్రో వేసుకొని మనం చూస్తూ ఉంటాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది. అంటే కాకపోతే ఆ విజన్ ప్రో అనేది వేసుకున్న తర్వాత మన ఐస్కి డ్యామేజ్ కానీ లేకపోతే సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ మనకి ఏ టెక్నాలజీ తీసుకున్నా దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పింది ఒక బ్రాండ్, ఒక పర్టికులర్ బ్రాండ్, ఒక కంపెనీది. ఓకే. అలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ఏంటారు విఆర్ గ్యాడ్జెట్స్ అంటే ఒక హెడ్సెట్ వచ్చి ఇలా మాస్క్ వేసాం. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అలా లేదు, ఇంత ఫుల్ కవర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా జస్ట్ ఇప్పుడు మన కాలర్ మైక్ ఇది ఎలా పెట్టుకుంటాం మనం, అలాగే జస్ట్ ఒక సింపుల్ గ్లాస్ లాగా వచ్చేస్తుంది, అదే మనకి పెద్ద స్క్రీన్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం హోలోగ్రఫిక్ టెక్నాలజీ లాగా వస్తుంది నెక్స్ట్. ఓకే. దట్ కెన్ బి ప్రొజెక్టెడ్ హియర్, అలా వస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఎస్, మనం హెడ్సెట్స్ పెట్టుకుంటే ఎలాగైతే మనకి ఐసైట్ మీద ఎఫెక్ట్ అవుతుందో దీనివల్ల కూడా మనకి ఆ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎనీ టెక్నాలజీ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మెటావర్స్ ఈజ్ నాట్ ఎక్స్క్లూడెడ్. మెటావర్స్లో కూడా అది ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం ఒక ఓన్లీ హెడ్సెట్ గురించి మాట్లాడుతున్నాం, అది ఒకటే కాదు. ఇంకొకటి మెటావర్స్ ఇప్పుడు మనం సపోజ్ వర్క్ స్పేస్, కార్పొరేట్ వర్క్ స్పేస్లో తీసుకుంటే ఈచ్ ఎంప్లాయీ, ఒక్కొక్క ఎంప్లాయీకి మనం ట్యాగ్ చేస్తారు. వాళ్ళని ట్యాగ్ చేసినప్పుడు వాళ్ళ మూమెంట్ కూడా ట్రాక్ అవుతుంది. సో వాళ్ళ మూమెంట్ ట్రాక్ అయినప్పుడు ఎంప్లాయీస్ ఏం ఫీల్ అవుతారంటే ప్రైవసీ ఈజ్ కాంప్రమైజ్డ్. హెల్త్ ఫిజికల్గా ఐస్ కానీ హెడ్ కానీ, ఇంతకుముందు గ్యాడ్జెట్ వల్ల హెడ్ వెయిట్, దీని హెడ్ మీద మనకి భారం అవుతుంది, ఎక్స్ట్రా వెయిట్ కైండ్ ఆఫ్ థింగ్ అది ఉంటుంది. బట్ ఇంకా ఇందులో అడ్వాన్స్మెంట్ వస్తుంది ఇది తగ్గించడానికి. నెక్స్ట్ ఇది కూడా వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తున్నారు ఇంకా జస్ట్. ఎందుకంటే మనకి సైట్ మనం ఇక్కడ దగ్గర చూడడం, దూరం చూడడం, ఎస్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వస్తుంది. సో రావడం వల్ల ఏమంటారంటే అదొక కాన్స్ని కొంచెం ఎఫెక్ట్ రెడ్యూస్ అవుతుంది ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల. బట్ ఎస్, మెటావర్స్ ఈజ్ హ్యావింగ్ ప్రోస్ అండ్ కాన్స్. సార్, మెటావర్స్ గురించి ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పారు, కానీ ఇంకొక విషయం అడగాలనండి. అదేంటంటే ఈ మెటావర్స్ అనేది మనకు సెక్యూరిటీ పరంగా ఎంతవరకు సేఫ్ అంటారు? ఎనీ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో నేను ఫస్టే చెప్పాను మెటావర్స్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. రైట్. సో ఏ టెక్నాలజీ తీసుకున్నా మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ప్రజెంట్లో యాక్చువల్లీ మనం అదే సిచ్యువేషన్లో ఉన్నాం. మెటావర్స్లో కూడా వస్తుంది కాంప్లికేషన్, ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తాయి. కానీ నేనేమంటున్నా అంటే మనం ఆర్వి సెక్యూర్ నౌ ఎట్ దిస్ మూమెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, అందరింట్లో ఐఫోన్స్ ఉన్నాయి, కొంతమంది ఇంట్లో అలెక్సాస్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే
ఆ సిరి కానీ అలెక్సాని కానీ యాక్టివేట్ చేసి ఏదైనా కాల్ చెయ్యి అంటే అది వింటూ మనకి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది. ఇమీడియట్ గా కాల్ చేస్తుంది. తీసుకుంటుంది. ఎప్పుడు మనం ఒక పర్టికులర్ యాంకరింగ్ వర్డ్ చెప్తే అది తీసుకుంటుంది. ఓకే. ఏ సిరి, ఏ అలెక్సా అంటే మాత్రం అది తీసుకుంటుంది. బట్ అవి వాడకుండా మనం ఇంక ఏం మాట్లాడినా మన కాన్వర్జేషన్ అందులో రికార్డ్ అవుతుందా లేదా? అందులో రికార్డ్ అవుతుంది. డేటా ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్. అది చెక్ చేస్తుంది. మన ఇన్స్ట్రక్షన్ మన ఈ వోకల్ కార్నర్ వచ్చే ఆ ఫ్రీక్వెన్సీని బట్టి, ఆ డెసిబెల్స్ని బట్టి అది తీసేసుకొని కంపేర్ చేస్తుంది. ఓకే. ఇది మన కీవర్డ్ ఫస్ట్ వచ్చిందా లేదా? ఎప్పుడైతే కీవర్డ్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చేస్తుంది తప్పితే అప్పటి వరకు మనం ఏం మాట్లాడినా డేటా ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద సిస్టమ్. సో యు ఆర్ నాట్ ఎలోన్ ఫస్ట్ థింగ్. ఓకే. నేను ఒక్కనే ఉన్నాను, నేను మాట్లాడుకుంటాను కాదు, నీతో పాటు ఇంకొకరు ఉన్నారు, ఇంకో ప్రపంచమే ఉంది. ఆ ఫోన్ క్యారీ చేస్తే, ఫోన్, స్మార్ట్ ఫోన్, ఆ ఫోన్ నుండి నీకు ఇంకొక ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది. నీ పర్సనల్ డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వల్నరబుల్ డేటా, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్. ఓకే. So this is existing situation. Now when it comes to metaverse, so metaverse is next level of this one. So obvious ga nee privacy, nee security is being compromised. But only thing మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను ఇది కాంప్రమైజ్ అవుతే నాకు ఏమేమి అడ్వాంటేజెస్ వస్తున్నాయి అవి చూసుకుంటాం. నెక్స్ట్ ఈ కాంప్రమైజింగ్ లెవెల్ కూడా హౌ సెక్యూర్ అయ్యా, ఈ డేటా తీసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, బట్ బయటికి వెళ్తుందా లేదా? సో అది బయటికి వెళ్ళకపోతే ఏం ప్రాబ్లం లేదు, అక్కడే డేటా అక్కడే అయిపోతుంది. సో కాబట్టి మెటావర్స్కి వచ్చినా కూడా ఇప్పుడున్న వల్నరబిలిటీ అప్పుడు కూడా ఉండొచ్చు. ఓకే. ఇంకా హైటెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్లో ఇంప్రూవ్ అయిపోయి ఇంకా డేటా ఎన్క్రిప్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళకుండా కూడా చేయవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్. సో ఎనీ టెక్నాలజీ ఈజ్ వల్నరబుల్. ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్, ఎట్ ద సేమ్ టైమ్ ఇన్సెక్యూర్డ్ యాజ్ వెల్. సేఫ్టీ ఉంటూనే సేఫ్టీ ఉండదని చెబుతూ సో మన టెక్నాలజీని యూజ్ చేయాలి కంపల్సరీ. తప్ప దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ ఫ్యూచర్ విచ్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఓకే. మనం ఎస్కేప్ అవ్వలేము. నేను యాక్చువల్లీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్లీజ్. అందరూ ఏమంటారు, సైబర్ అటాక్స్ అంటారు కదా. అవును. అందరు ఐటీ ఇండస్ట్రీ మీదనే ఫోకస్ పెడతారు. బట్ లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సైబర్ అటాక్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఓటీ ఇండస్ట్రీ ఈజ్ మచ్ మచ్ వల్నరబుల్. ఓటీ ఆపరేషన్స్ టెక్నాలజీస్ అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది రియలైజ్ అవుతున్నారు. అందరూ ఏమనుకుంటారు, నా సర్వర్ నేను ఐసోలేట్ చేస్తాను, సైబర్ అటాక్ అవ్వకుండా ఎప్పుడు అవసరం అప్పుడు మాత్రం చేసుకుంటానని. బట్ ఆపరేషన్స్ ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సపోజ్ ఒక ఆటోమొబైల్ అసెంబ్లీ యూనిట్ తీసుకుంటే రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ వర్కింగ్. ఈచ్ రోబోటిక్ ఆర్మ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. సిరీస్ ఆఫ్ ఒక కన్వేయర్ వెళ్తుంది అనుకుందాం, కార్ ఇలా వస్తుంది, కన్వేయర్లో ఒక చోట డోర్ ఫిక్స్ అవుతుంది, ఇంకో చోట డోర్ ఫిక్స్ అయిన తర్వాత దానికి మిర్రర్ ఫిక్స్ అవుతుంది, అన్ని రోబోటిక్ ఆర్మ్స్ చేస్తుంది. ఓకే, అంటే ప్రతి ఒక్కటి నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది. సో ఈజ్ ఇట్ నాట్ ఈజీ టు క్రాక్ దట్ నెట్వర్క్? యూ కెన్ హ్యాక్ ఇట్. తర్వాత ఇప్పుడు ఏంటంటే భయం. ఈ ఆపరేషన్ ఇండస్ట్రీస్ కూడా ఎవరైనా దాన్ని హ్యాక్ చేసి దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయాలి? కాండు. సో రీసెంట్ ఒక 1 month బ్యాక్ పెద్ద ఆర్టికల్ వచ్చింది, మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేశారు. ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, వీఆర్ మచ్ మోర్ వల్నరబుల్ కంపేర్ టు ఐటీ ఇండస్ట్రీ అని. ఓకే. సో సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ థ్రెట్ ఉంది. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఏమంటారు, మన ఫైర్ వాల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, మన డిఫెన్స్ని మనం సెక్యూర్ చేసుకోవాలి. స్టూడెంట్స్గా సో వాళ్ళ కెరియర్ ఇందులో బిల్డ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇది ఎంత సెక్యూర్ కాదు అంటూ కూడా మీరు ప్రోస్ అండ్ కాన్స్ కూడా మొత్తం చెప్తూ సో మెటావర్స్ మీద ఒక మంచి అవగాహన అనేది కూడా ఇచ్చారు. సో మీతో ఇలాంటి సెషన్స్ అనేది కూడా ఇంకా జరగాలని కూడా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి మన టెక్ టాక్ షో. సో మరొక షోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.